ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను పులుంటలు ప్రిపేర్ చేస్తాను. కొంత లెక్కల గుంత పొంగనాలు అంటారు. దానికి కావాల్సిన వస్తువులు బియ్యపు పిండి, అదే దోశ పిండి, దోశ పెట్టని అంటాం కదా. ఇది ఎలా చేయాలంటే నేను వచ్చి అటుకులు, ఓట్స్, రాగులు, సద్దలు, జొన్నలు, పెసళ్ళు, ఉద్దులు వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు, బాగొస్తుంది. 2 కప్స్, మనం 4 కప్స్ రైస్ తీసుకున్నాం అనుకో, ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో రాగులు, సద్దలు, జొన్నలు 1 కప్ అంటే 1 కప్ తీసుకుంటే సరిపోతుంది కొలత. అది నైట్ మనం కొట్టి పెట్టుకున్నాం అనుకో, మార్నింగ్ వరకు బాగా ఫర్మెంటేషన్ కావాలి, అంటే బాగా పులిస్తే బాగుంటుంది పులుంట్లకి. ఇలా అయిన బాగా పులిసింది చూడండి. దానికి కావాల్సిన వస్తువులు, నేను క్యారెట్ తురుము పెట్టుకున్నాను, పల్లీలు వేయించి పెట్టుకున్నాను చూడండి, పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే ఊరి దగ్గర నుంచి నేను చిన్న ఎర్రగడ్డలు అంటారు కదా, స్మాల్ ఆనియన్స్, అవి తెప్పించుకున్నాను. దీంట్లోకి అదే టేస్ట్ అనమాట. ఇది మనకి హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆనియన్స్ వల్ల బాడీ కూల్ అవుతుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. స్మాల్ ఆనియన్స్ వల్స్ పెట్టుకొని నేను రోల్ ఉంది కదా మన దగ్గర, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాను. స్మాల్ ఆనియన్స్ అండ్ చిల్లీ మీ ఇష్టం, అది స్మాల్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. మన దగ్గర రోల్ ఉంది కాబట్టి నేను అలా దంచి పెట్టుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుందని. నేను టాటా గ్రూప్ వంట సోడా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. పింక్ సాల్ట్ తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా సోడా వేసుకున్నాను. ఉప్పు చూసి వేసుకోండి. నేను పింక్ కలర్ సాల్ట్ తీసుకున్నా, మీ ఇష్టం, మీ దగ్గర వైట్ సాల్ట్ ఉంటే వైట్ సాల్ట్ ఏదైనా తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ తక్కువైతే టేస్ట్ చేసి వేసుకోవచ్చు కదా, ముందే ఎక్కువైతే మళ్ళీ ఏం చేయలేం కాబట్టి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర, క్యారెట్ తురుము, పల్లీలు, స్మాల్ ఆనియన్స్, క్యారెట్, ఇది మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఫ్రెండ్స్. అండ్ హెల్దీ కూడా, దీంట్లో అన్ని హెల్దీ రెసిపీస్, హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కదా. మీరు ఇంతే వేయాలని లేదు, మీ ఇష్టం, మీ దగ్గర ఉండేటి వేసుకోవచ్చు. చిన్న ఆనియన్స్ లేకుంటే పెద్ద ఆనియన్స్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని. మనం అన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకొని, ఇందులో పసుపు కూడా యాడ్ చేశాను, మీకు చూపించలేదు కదా అప్పుడే. ముందుగా మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక మంట హైలో పెట్టుకున్న, పెనం కాలాలి కదా, అందుకోసం. పెనం కాలింది మంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి.
ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ రాసుకునేసి మూత పెట్టేద్దాం. ఒకవైపు కాలినాక మరోవైపు తిప్పుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. కొద్దిసేపు కాలినాక మళ్ళీ ఓపెన్ చేసి వేరే సైడ్కి తిప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాం. మనం చూడండి, ఒక సైడ్ కాలాయి, చిన్నగా స్లోగా ఇంకొక సైడ్కి తీసి తిప్పుకోవాలి. చూడండి, ఇది నేను పచ్చిమిరపకాయ వేసాను కదా, దాని ప్లేస్లో మీరు మాకు పచ్చిమిరపకాయ కడుపులో మంట అలా అనుకునే వాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు వచ్చి ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. లాస్ట్ టైం మా మమ్మీ చేసినప్పుడు చూపించాను కదా, అలాగా అది కూడా టేస్ట్ బాగుంటుంది. మా విలేజ్ స్టైల్లో మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు? మేము వీటిని పులంటలు అంటాము. మీరు ఏమంటారు? కొన్ని ప్లేసుల్లో గుంత పంగణాలు అంటారు, చెన్నైలో వచ్చి పన్నారం అంటారు, ఇది కారం పన్నారం అంటారు, బెల్లం వేసి చేస్తే స్వీట్ పన్నారం అంటారు. మీరు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మీరు మీ సైడ్ ఎలా చేస్తారో కూడా వేరే విధంగా చేస్తే నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకునేద్దాము. అది కాగినాక మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేస్తే బాగా అటు సైడ్ కూడా బాగా క్రిస్పీగా కాలుతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకంటే ఇలాగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూసుకున్నాం. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకున్నాము. ఇది ఈ సైడ్ మళ్ళీ తిప్పుతున్నాను. మనకు కాలలేదు అనుకుంటే మళ్ళీ తిప్పుకోవచ్చు కొంచెంసేపు. ఇవి వెచ్చే లోపల అవి కాలిపోతుంది. ఫైనల్గా మనం ఈ పులుంటల్ని టమోటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ పోసి పెట్టాను, మళ్ళీ మాకు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం? అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా కొంతమందికి, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొంతమందికి వెళ్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.